కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు బెల్లం తయారీకి ప్రసిద్ధి. డిసెంబర్ నుంచి సుమారుగా 3 నెలల పాటు ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా బెల్లం గుమగుమలు వచ్చేవి. రైతులు పెద్ద ఎత్తున చెరుకు సాగు చేసి బెల్లం తయారు చేసేవారు. ప్రస్తుతం బెక్కనూరు టోల్గేట్ వద్ద రాగానే వాహనదారులు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి ఒకప్పటి బెల్లం వాసన రుచి చూస్తున్నారు. రామేశ్వరపల్లికి చెందిన రైతు రాములు తనకున్న 3.5 ఎకరాలతో పాటు పక్కనే 4 ఎకరాలు కౌలుకు తీసుకుని చెరుకు సాగు చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రం వద్దే కల్తీ లేకుండా స్వచ్ఛమైన బెల్లం తయారు చేయడంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగకరమైన బెల్లంను చెరుకు పాలు కొంటున్నారు. కిలో బెల్లం 100, లీటర్లు చెరుకు రసం 50 విక్రయించడంతో అటు రైతుకు ఇటు కొనుగోలుదారుకు లాభం చేకూరుతుంది. ఫోన్ చేసి ఆర్డర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా రాత్రి పగలు కష్టపడి బెల్లం తయారు చేస్తున్నట్లు రైతు రాములు తెలిపారు. బెల్లం వండే వరకు గంటల తరబడి వేచి చూసి మరీ కొనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో చక్కెర ఫ్యాక్టరీకి పంపించే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర వచ్చేది కాదన్నారు. కానీ ఖర్చులు పోను టన్ను చెరుకుకు కేవలం 2,500 మాత్రమే మిగిలేవని, ప్రస్తుతం అనేక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన బెల్లం ఇవ్వడంతో ఇతర జిల్లాల నుంచి సైతం ఫోన్లు చేసి ఆర్డర్లు ఇస్తున్నారని రామేశ్వరపల్లికి చెందిన కేతి రాములు రైతు తెలిపారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలని రైతులు, వినియోగదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 3 ఎకరాలలో చెరుకు తోట వేసినాం. మొత్తం బెల్లం చేస్తున్నాము. న్యాచురల్గా బెల్లంలో ఏం కలపకుండా చేస్తున్నాము. ఇప్పుడు 10 సంవత్సరాల కిందట అంటే బెల్లం రాకపోయేది, దాంట్లో సున్నమని బూడిదని కలిపి చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా తినడానికి వెళ్తుంది కాబట్టి బెల్లంలో సున్నం అలాంటివి ఏం కలపకుండా న్యాచురల్గా మనం బెల్లం తయారు చేస్తున్నాం. తయారు చేసి ఇక్కడే అమ్ముతున్నాము మొత్తం పబ్లిక్కి. ఎంతమంది వస్తున్నారు, ఎంత కిలో అమ్ముతున్నారు? రోజు ఒక 4 నుంచి 5 కడాయిలు దిగుతాయన్న. మొత్తం ఒక 150 కిలోలు, 120 నుంచి 150 కిలోల బెల్లం ఈరోజు ఇక్కడ సేల్ అవుతుంది. మనకి చెరుకు పండించి ఫ్యాక్టరీ కొట్టి బెల్లం తయారీ కారణం ఏంటి? ఫ్యాక్టరీకి కొట్టినప్పుడు ఏంటంటే గిట్టుబాటు ధర లేదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మాకు చెరుకు కాలిపోయింది. అంటే మోడెము ఫ్యాక్టరీకి వెళ్ళింది, అది కాలబెట్టినప్పుడు లేత ఉండే, అలాగే తర్వాత అది సీరియల్ తర్వాత వస్తుందని తర్వాత కొడతామన్నారు. ఇది మోడెంలో ఉన్నది వాడే కాలబెట్టినప్పుడు బై మిస్టేక్లో గాలి వచ్చేసి లేత కూడా చెరుకు కాలిపోయిందని కొట్టుకోమంటే ఫ్యాక్టరీ వాళ్ళు కొట్టుకెళ్ళలేరు. దానివల్ల అదొక 20 టన్నుల చెరుకు కాలిపోయింది. మాకు 1,20,000 రూపాయలు మేము లాస్ అయినాం. అంటే గతంలో బెల్లం వండకుండా ఆంక్షలు విధించిన ప్రభుత్వం, అంటే మీకు ఇక్కడ ఉన్న ఎక్సైజ్ అధికారులు కానీ మీ పైన ఏమైనా ఒత్తిడి జరుగుతున్నాయి? ఒత్తిడి ఏం లేదు. లాస్ట్ ఇయర్ వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా మేము బెల్లం వండినాం ఇక్కడే. లాస్ట్ ఇయర్ వచ్చి అంటే వాళ్ళు అడిగారనమాట, ఎవరు ఎందుకు వండుతున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ అడిగారు. వాళ్ళ డీటెయిల్స్ అనేవి మేము రాసి పెట్టమన్నారు. ఒక బుక్లో రాసి పెడుతున్నాం అన్నీ. వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, ఎంత తీసుకున్నారు, పర్పస్ ఏంటి అన్నది కూడా రాయమన్నారు. అవన్నీ రాసి పెడుతున్నాము. అంటే మీ ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు బెల్లం వండదాని పైన? బెల్లం వండడానికి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకపోతే బాగుండేది. ఎందుకంటే ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి డాక్టర్స్ కూడా సజెషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే బాడీలో ఐరన్ డెవలప్ అవుతుంది బెల్లం తింటే. చిన్నపిల్లలకు కూడా తినిపించాలంటున్నారు. అందుకని గవర్నమెంట్ నుంచి ఏ రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఇంకా చాలామంది వండడానికి ముందుకు వస్తారు. రోజు వేరుగా నేను కామారెడ్డి వెళ్తుంటాను పని చేసుకోవడానికి. ఇక్కడ చూసి మరి బెల్లం వండుతున్నారు అని చెప్పి చూసి ఇప్పటికీ ఒక 5 కిలోల దాకా తీసుకెళ్ళాను మా సర్కిల్లో ఫ్రెండ్స్కి. మరి అది బాగుందని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా నేను ఇక్కడికి బెల్లం కొనుగోలు కోసమే వచ్చాను. బెల్లం కూడా చాలా క్వాలిటీ బాగుంది. న్యాచురల్గా మనకి కెమికల్ ఫ్రీగా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వీళ్ళు కూడా కొంచెం బాగా డెవలప్ అవుతారు. సో ఫస్ట్ టైం మేడమే బయింగ్ చేయడం? అవునండి, ఫస్ట్ టైము. ఎప్పుడు మార్కెట్లోనే తీసుకుంటాము, ఇలా కొనడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటి సాల్ట్ కానీ ఏది కానీ వేయకుండా న్యాచురల్ బెల్లం వండుతున్నారండి వీళ్ళు. ఇలాంటి బెల్లము ఆయుర్వేదిక్ వాళ్ళు కూడా చెప్తుంటారు, న్యాచురల్ బెల్లం చాలా ఆరోగ్యానికి మంచిది. రోజు మినిమంగా ఒక 20 గ్రామ్స్ కానీ 30 గ్రామ్స్ కానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేదిక్ వారు చెప్తున్నారు. షాపులలో కొన్న బెల్లం సాల్ట్ అండ్ మరియు కెమికల్స్తో తయారు చేస్తారు. అది అలాంటి బెల్లం మనకి తిని చూడండి, అది దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అది తింటే ఉప్పు ఉంటుంది. ఇదేమంత నోటికి ఎంత మధురంగా ఉందండి. నోరు కూడా చాలా బాగుంటుంది. మెదక్ జిల్లా